హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రివ్యూ. ఫస్ట్ ఈ సినిమా థియేటర్ వద్ద రిలీజ్ అయ్యి మంచి టాక్నే సొంతం చేసుకుంది. అందరూ ఏ రివ్యూస్ అయినా చూసుకోండి, 3కి ఎక్కడ తగ్గలేదు, మంచి రివ్యూసే పడ్డాయి. ఆడియన్స్ అయితే ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఫస్ట్ ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక కామన్ మ్యాన్గా ఉన్న ఒక వ్యక్తి హీరోకి ఎలా ఫ్యాన్ అయ్యాడు, ఆ హీరో కోసం ఇతను ఏం చేస్తాడు, ఎంత చేస్తాడు, ఎలా అభిమానిస్తాడు, చివరికి ఆ హీరోని ఎలా కలుసుకుంటాడు అనేదే ఈ సినిమా స్టోరీ లైన్. ఎందుకంటే ఒక హీరోకి వాళ్ళ ఫ్యాన్స్ ఎంత చేస్తారో, ఏం చేస్తారో, ఎంత అభిమానిస్తారో ఆ హీరోకే తెలియదు. వాడు నా అభిమాని అని ఆ హీరోకి తెలియకపోయినా వాడు అంతే ప్రేమిస్తారు. ఎంత ప్రేమిస్తారో అనేది కళ్ళకు కట్టినట్టు ఎక్సలెంట్గా చూపించారు డైరెక్టర్. మూవీస్ అని వస్తే ఎనర్జిక్ స్టార్ రామ్ పోతినేని అలియాస్ ర్యాపో వన్ మ్యాన్ షో చేశాడని చెప్పాలి. చాలా రోజుల తర్వాత రామన్ కెరియర్లో హిట్ పడిందని చాలా ఫ్యాన్స్ అయితే కాల్ ఎగరేస్తున్నారు. ఎందుకంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ, ఆడియన్స్ కానివ్వండి, వ్యూవర్స్ కానివ్వండి, ఎవరైనా దీనికి పాజిటివ్ కామెంట్లే చేస్తున్నారు. నెగిటివ్ కామెంట్ ఒకరు కూడా చేయట్లేదు. ఈయన ఫ్యాన్స్ అనే కాదు, ఏ ఫ్యాన్స్ అయినా, ఎన్టీఆర్ గారి ఫ్యాన్సే కానీ, మహేష్ బాబు గారి ఫ్యాన్స్, ప్రభాస్ గారి ఫ్యాన్స్, అలాగే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, ఈ అందరు ఫ్యాన్స్ ఇది మా సినిమారా అన్నట్టు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. రామ్ ఈ సినిమాలో నట విశ్వరూపాన్ని చూపించారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అలాగే రామ్, భాగ్యశ్రీ బోర్సే వీళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగా కుదిరిందని బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్తున్నారు. అలాగే రామ్, ఉపేంద్ర వీళ్ళ మధ్య వచ్చే సీన్స్ అయితే గూజంస్ తప్పిస్తాయి. అంటే ఒక హీరోకి ఒక ఫ్యాన్కి మధ్య ఆ సీన్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అయితే సినిమాగా హైలైట్. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోయేది సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వివేకన్ మెర్విన్. వీళ్ళైతే సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ అయితే చాలా బస్టర్. వీళ్ళు రిలీజ్ ఫస్ట్ సాంగ్ నువ్వుంటే చాలే. ఈ సాంగ్ని ఎనర్జిక్ స్టార్ రామన్న రాశారు. ఆయన ఫస్ట్ సాంగ్ అని కూడా రాసింది ఇది. ఫస్ట్ ఈ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఈ సినిమా ఉందని తెలిసిందే ఈ సాంగ్ వల్ల. ఈ సాంగ్ అయితే రిలీజ్ చేసినప్పుడు కొన్ని కోట్ల వ్యూస్ అయితే. నెక్స్ట్ సాంగ్ వచ్చేసి పప్పిషం కూడా చాలా మంచిగా వ్యూస్ అయితే అందుకుంది. నెక్స్ట్ సాంగ్ ఫస్ట్ డే ఫస్ట్ షో. ఈ సాంగ్లో రామన్న చేసిన డ్యాన్స్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. ఒక ఫ్యాన్, ఒక హీరో సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో ఏ విధంగా అయితే ఎంజాయ్ చేస్తాడో ఈ ఒక్క సాంగ్లో సూపర్ చూపించారు. ఈ సాంగ్ కూడా ఎవరు విన్నా కూడా ఊపు వస్తుంది. చాలా బాగుంది సాంగ్. చిన్నిగుళ్ళలో సాంగ్ రిలీజ్ చేసిన నుంచి ఒక లెక్క, చేయకముందు ఒక లెక్క అన్నట్టు ఈ సాంగ్ రిలీజ్ చేశాక ఈ సినిమాకి బజ్ అయితే ఒక రేంజ్లో లేచింది. చాలా అంటే చాలా బాగుంటుంది సాంగ్. ప్రతి ఒక్కరు ఫేవరెట్, ప్రతి ఒక్కరు రీల్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా ఇదే సాంగ్. చాలా చాలా బాగా స్ట్రెయిన్ సాంగ్. ఆడియో పరంగానే కాదు, వీడియో సాంగ్ అయితే ఒక రేంజ్, విజువల్స్ అయితే సూపర్ ఉంటుంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అనుకుంటా, చాలా బాగా చేశారు. ఈ సాంగ్ వల్లే రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారని నేను చాలా బాగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ సాంగ్ వల్లే ఇంకోసారి వెళ్దామన్నంత వీడియో సాంగ్ చాలా బాగా సూపర్ ఉంది. నెక్స్ట్ మ్యూజిక్ అయితే వివేకన్ మెర్విన్ ఇది ఫస్ట్ సినిమా అనుకుంటా తెలుగులో, చితకొట్టి పారేశారు. సో ఓవరాల్గా మ్యూజిక్ అయితే చాలా ఫస్ట్ స్టార్. నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాలో చాలామంది సీనియర్ యాక్టర్స్ నటించారు. అందులో రావు రమేష్ గారు కానీ, రావు రవీంద్ర గారు కానీ, అదు ప్రసాద్ గారు కానీ, ఉపేంద్ర గారు కానీ చాలామంది యాక్టర్స్ నటించారు. ఎవరికి వారు వాళ్ళ పాత్రని న్యాయం చేశారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ని వాళ్ళు తప్ప ఇంకెవరు నటించలేనంతగా జీవించారు. ముఖ్యంగా చెప్పాలంటే డైరెక్టర్ మహేష్ బాబు గారు ఈ సినిమాను ఆయన చాలా బాగా తీశారు. ఆయన ఫస్ట్ సినిమా రారా కృష్ణయ్య, సెకండ్ సినిమా వచ్చేసి మిస్ పోలిశెట్టి.
ఈ 2 సినిమాలు ఎంత బాగుంటాయంటే చాలా చాలా ఎమోషనల్గా కానీ చాలా బాగుంటాయి. ఎవరైనా చూడకపోతే యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి, చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. థర్డ్ సినిమా వచ్చేసి ఇదే అనుకుంటా, ఆంధ్ర కింగ్ తాలూకా. సో ఇక మైత్రి ప్రొడ్యూసర్స్, మైత్రి మూవీ మేకర్స్, వీళ్ళ గురించి చెప్పాలంటే నెలకు సినిమా రిలీజ్ చేసి 100 crores కానీ 200 crores కానీ కొలగొడుతున్నారు ఈ మంత్. ఆంధ్ర కింగ్ తాలూకా నాకైతే చాలా బాగా నచ్చింది. సో రివ్యూస్ రేటింగ్ పరంగా నేను ఇచ్చే రేటింగ్ 4.5/5. ఎందుకంటే సినిమా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్గా చాలా బాగుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చే ముందు కంట్లో నీళ్ళు తిరిగి మనస్ఫూర్తిగా ఒక మంచి సినిమా చూసామనే ఫీల్ కలుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ యూట్యూబ్ ఛానల్.